ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నేను సొంతంగా ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను. నా సింబల్ విజయ సింబల్. పంచగ్రామాల భూ సంస్థ కూడా పరిశీలించకుండా నాయకత్వ రాష్ట్ర 2 పాయింట్లు. మన సమస్య ఏది పరిశీలన అంటే మనం పాలించే వాళ్ళు కోట్లేస్తాం, ప్రశ్నించే వాళ్ళు కోటేస్తే మార్పు వస్తుంది. పాలించే వాళ్ళు కాకుండా ప్రశ్నించే వాళ్ళకి అవకాశం కల్పిస్తే మార్పు వస్తుంది. ఒక అవకాశం మాకు కల్పిస్తున్నాం. పోటీ చేస్తానమ్మా. ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. గత 10 సంవత్సరాల నుంచి కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతున్నాయి. ఈసారి నేను ఎమ్మెల్యే నిలబడ్డాను. పాలించే వారు కాకుండా ప్రశ్నించడానికి కోటేస్తే మార్పు తీసుకురావాలి. ఒక అవకాశం గత 10 సంవత్సరాలు పోరాడుతున్నాను. ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మాకు ఒక అవకాశం కల్పించండి. మేనిఫెస్టో మొత్తం మీరు చదవండి. మాకు కూడా అవకాశం కల్పించండి. మా సింబల్ గురించి థ్యాంక్స్. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మా సింబల్ విజయ సింబల్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు 2000 నోటు రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు పోరాటం చేశాను నేను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. 3 నేషనల్ అవార్డులు కూడా ఇచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మేనిఫెస్టో మొత్తం మీరు చూడండి. పంచగ్రామాల భూ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే 2 ఇస్తుంది. విద్య, ఉద్యోగం, వైద్యం అనే ప్రధాన అంశంగా మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. థ్యాంక్ యూ. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మాది విజయ్ సింబల్. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రద్దు కోసం పెద్ద పెద్ద అవసరం ఫాలో చేశాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. గత 10 సంవత్సరాల నుంచి కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతాను. గెలిస్తే ఈ నియోగంలో అవినీతి లేకుండా పరిపాలిస్తున్నట్టు ప్రకటించండి. నైతిక విధంగా ప్రకటించండి. అంకెపల్లి ఎన్టీ హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ ప్రకటించాను. పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం, సామాన్యుల కోసం పోరాడతాను. వాళ్ళ కోసం మేనిఫెస్టో తయారు చేసి వాళ్ళ కోసం ఎలక్షన్ పోటీ చేస్తాను. మాలాంటి వ్యక్తులు ఒకసారి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. ఒక అవకాశం మాకు కల్పించండి. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, 2000 రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు పోరాటం చేశాను. సెకండ్ నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తా చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. 2 అంశాలు పంచగ్రామంలో భూ సమస్య కూడా మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా మేనిఫెస్టో పెట్టాను. విద్య, వైద్యం, నకిలీ విత్తనాలు లేకుండా చేయడం, అవినీతి రైతులు రాసిచ్చారు. ఒకసారి మీరు చూడండి, చదవండి. పాలించే వారు కాకుండా ప్రశ్నించే వారు కోటేయండి. గత 10 అనేక కమిషన్ నాగరాజు. ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కార్మికుల కోసం, పేదవారి కోసం, రైతుల కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒక అవకాశం నాకు కూడా కలిసించారు. ఎవరి కోసం అయితే 10 సంవత్సరాలు పోరాడుతానో వాళ్ళకు అభివృద్ధి కోసం, కార్మికులు, రైతుల కోసం అభివృద్ధి కోసం మేనిఫెస్టో తయారు చేశాను. మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. పాలించే వారు కాకుండా ప్రశ్నించేందుకు ఒక అవకాశం మాకు కల్పించండి. అమ్మ, నా పేరు ఆడ నాగరాజు. పెళ్లికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. మాది విజయసింహలో. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతాను. ఏ వ్యక్తులకైతే కోసం అయితే పోరాడుతానో ఆ వ్యక్తుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేనిఫెస్టో తయారు చేశాను. ఒకసారి మాకు కూడా అవకాశం కల్పించింది. స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు 2000 నోటు రద్దు పెద్ద అంశాలు ప్రోగ్రామ్ చేశాను. నాకు 3 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాను చెప్పి 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, మాకు కూడా అవకాశం కూడా వచ్చాయి. ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతాను. ఈసారి నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. ఒక అవకాశం మనకు కల్పించండి. పాలించే వారు కాకుండా ప్రశ్నించేది కొట్టేదండి. ఒక అవకాశం మనకు కల్పించగలిగితే మాత్రం ఒక అవకాశం మాకు కల్పించాలి. గెలిస్తే నేను ఏం చేస్తానని 28 అంశాలు మేనిఫెస్టోలో పెట్టాను. మీరు చూడండి, చదవండి. యూట్యూబ్ లో కూడా ఆర్డర్ టైప్ చేస్తే నా వీడియోస్ అన్ని వస్తాయి. ఒక అవకాశం మాకు కల్పించండి. పెన్షన్ కూడా 5% రాసిచ్చాను. రైతులు నకిలీ విత్తనాలు లేకుండా చూస్తుంటే రాసిచ్చాను. చాలా పెద్ద పెద్ద అంశాలు ఇందులో మేనిఫెస్టో రాసాను. 25 పాయింట్స్ చదవండి, మీ పిల్లలతో చదివించండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. పాలించేవారు కాకుండా ప్రశ్నించేవారు కోటేయాలి. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. మరి ఒక అవకాశం